నమస్తే, నేను యోగిత. వెల్కమ్ టు సత్యాగ్రహి. మన దగ్గర ఎన్నో విచిత్రాలు చూసాం, కానీ ప్రస్తుతం మన స్టేట్లో నడుస్తున్న పొలిటికల్ థ్రిల్లర్ చూస్తే సాక్షాత్తు ఆ జేమ్స్ బాండ్ కూడా తలగొక్కుంటాడు బాబోయ్. అస్సలు కాంగ్రెస్కు వ్యతిరేకంగా, కాంగ్రెస్ను బంగాళాఖాతంలో కలపడమే ధ్యేయంగా ఆనాడు విశ్వవిఖ్యాత నట సార్వభౌమ నందమూరి తారక రామారావు తెలుగుదేశం పార్టీని స్థాపించారు. రాజకీయం భ్రష్టమై, వ్యాపారాత్మకమై, దగాకోరు విధానమై, ఆంధ్ర ఆత్మాభిమానం చంపుతూ ఉంటే గుండె బద్దలై, మనసు వికలమై, ఓరిని పట్టలేక మీకోసం వచ్చాను. ఇది హిస్టరీ, కానీ ప్రెజెంట్ మిస్టరీ ఏంటో తెలుసా? అదే కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి ఎన్టీఆర్ జయంతిని తన సొంత పార్టీ వాళ్ళకంటే గ్రాండ్ గా సెలబ్రేట్ చేస్తున్నారు. ఈ కార్యక్రమాన్ని ఒక స్ఫూర్తిని నింపే విధంగా, ఒక ఇందిరమ్మను, ఒక అన్న ఎన్టీఆర్ ను స్మరించుకునే వేదికగా మార్చినందుకు మీ అందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు. ఎంతలా అంటే ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ లో అధికారంలో ఉన్న టీడీపీ నేతలు కూడా ఈ రేంజ్ లో హడావిడి చేయలేదేమో. మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వేసిన పొలిటికల్ స్కెచ్ ఇప్పుడు ఇటు కాంగ్రెస్ శ్రేణులకు, అటు పబ్లిక్ మైండ్ బ్లాంక్ అయ్యేలా చేస్తోంది. అసలు రేవంత్ రెడ్డి కాంగ్రెస్ సీఎంలా మాట్లాడుతున్నారా, లేక తెలంగాణలో టీడీపీకి బూస్టర్ డోస్ ఇస్తున్నారా? ఇవాల్టి మన స్పెషల్ స్టోరీలో ఈ పసుపు హస్త మాయాజాలాన్ని కాస్త డీకోడ్ చేద్దాం రండి. జై ఎన్టీఆర్. సాధారణంగానే మన రేవంత్ అన్నకు అవకాశం దొరికితే చాలు తన బాడీలో, మైండ్లో దాగున్న పాత టీడీపీ మనిషిని ఒక్కసారిగా బయటకు తెస్తుంటారు. ఖమ్మం వెళ్ళినప్పుడు కూడా అదే జరిగింది. సమయం లేదు మిత్రమా, సందర్భం అంతకంటే లేదు, కానీ ఖమ్మం గుమ్మంపై అడుగు పెట్టగానే మనోడికి పాత జ్ఞాపకాలు గుర్తొచ్చాయో ఏమో, ఏకంగా పెద్ద పొలిటికల్ స్టేట్మెంట్ ఇచ్చేశారు. ఎన్టీఆర్ గొప్పతనాన్ని ఆకాశానికి ఎత్తేస్తూ, చంద్రబాబు డెవలప్మెంట్ విజన్ను పొగిడేస్తూ స్పీచ్ ఇచ్చారు. ఇక్కడి వరకు ఓకే, ఎవరైనా గొప్ప వాళ్ళ గురించి మాట్లాడుకోవచ్చు. కానీ అసలు ట్విస్ట్ ఎక్కడో తెలుసా? తెలంగాణలో తెలుగుదేశం పార్టీని బొందబెట్టిన బీఆర్ఎస్ను పాతాళంలోకి తొక్కేయాలి అంటూ కాంగ్రెస్ శ్రేణులకు పిలుపునిచ్చారు. ఇప్పుడు ఇక్కడే కాంగ్రెస్ ఒరిజినల్ కార్యకర్తలకు ఫ్యూజులు ఎగిరిపోయాయి. అయ్యా సీఎం గారు, మనం బీఆర్ఎస్ ఓడించాల్సింది కాంగ్రెస్ పార్టీ కోసం కదా, మధ్యలో ఈ టీడీపీని బొంద పెట్టడం ఏంది, దానికి మనం రివెంజ్ తీర్చుకోవడం ఏంది అని జుట్టు పీక్కుంటున్నారు. ఒక్కసారి కాంగ్రెస్ క్యాడర్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆలోచించండి. రేవంత్ రెడ్డి కాంగ్రెస్ లోకి రాకముందు అక్కడ నిఖార్సైన హస్తం నమ్మిన కార్యకర్తలు దశాబ్దాలుగా ఉన్నారు. ఎన్టీఆర్ హయాం నుంచి వైఎస్ఆర్ హయాం వరకు కాంగ్రెస్ వర్సెస్ టీడీపీ మధ్య నడిచిన ఫైట్లు, పొలిటికల్ వార్స్ అన్ని ఇన్ని కావు. మరి అలాంటిది ఇవాళ కాంగ్రెస్ అధికారంలో ఉంది, రేవంత్ రెడ్డే సీఎం. కానీ ఆయన పిలుపు ఎలా ఉందంటే, టీడీపీని ఎవరైతే ఇబ్బంది పెట్టారో వాళ్లను కాంగ్రెస్ వాళ్ళు కొట్టాలి అన్నట్టుంది. దీంతో గాంధీ భవన్లో ఉన్న సీనియర్లు లోపలే మదన పడిపోతున్నారు. రేవంత్ రెడ్డి తెలంగాణలో కాంగ్రెస్ పార్టీని పెంచడానికి చూస్తున్నారా, లేక ఐసీయూలో ఉన్న టీడీపీకి ఆక్సిజన్ సిలిండర్ వేసి ఎలాగైనా బతికించడానికి ట్రై చేస్తున్నారా అనే డౌట్ నల్గొండ నుంచి నిజామాబాద్ దాకా ప్రతి కాంగ్రెస్ లీడర్ గుండెల్లో రైళ్లు పరిగెత్తిస్తోంది. రేవంత్ రెడ్డి వేసిన ఈ మాస్టర్ ప్లాన్ తన సొంత పార్టీలోనే రివర్స్ గేర్ కొట్టేలా కనిపిస్తోంది. సరే, రేవంత్ రెడ్డి ఊరికే అలా మాట్లాడారు కదా, ఆయన పక్కా పొలిటీషియన్. ఆయన వేసిన ఈ మైండ్ గేమ్ వెనక ఒక స్పష్టమైన మ్యాథ్స్ ఉంది, ఒక లెక్క ఉంది. అదేంటో ఇప్పుడు చూద్దాం. తెలంగాణలో ముఖ్యంగా ఖమ్మం, హైదరాబాద్, రంగారెడ్డి లాంటి జిల్లాల్లో ఇంకా సెటిలర్స్ ఓట్లు, పాత ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఓట్లు, టీడీపీ సానుభూతి పరుల ఓట్లు గట్టిగానే ఉన్నాయి. గత అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల్లో టీడీపీ పోటీ చేయకపోవడంతో ఆ ఓట్లన్నీ మెజారిటీ కాంగ్రెస్ వైపు టర్న్ అయ్యాయి. ఇప్పుడు త్వరలో మున్సిపల్ ఎలక్షన్స్ రాబోతున్నాయి. అందుకే పట్టణ ప్రాంతాల్లో ఉన్న ఆ పాత టీడీపీ ఓటు బ్యాంకును పక్కాగా కాంగ్రెస్ వైపు తిప్పుకోవాలన్నదే రేవంత్ రెడ్డి అసలు తాపత్రయం. చూసారా, బీఆర్ఎస్ వాళ్ళు మీ టీడీపీని ఖతం చేశారు, నేనేమో మీ ఎన్టీఆర్ విగ్రహాలు పెడుతున్నా, చంద్రబాబును పొగుడుతున్నా, కాబట్టి మీరంతా నా వైపే ఉండాలి అని నేరుగానే వాళ్లకు సిగ్నల్స్ ఇస్తున్నారు. ప్లాన్ బాగానే ఉంది, కానీ ఈ క్రమంలో ఆయన వాడుతున్న రూట్ కాస్త డేంజరస్ జోన్లోకి వెళుతోంది. అవును, ఇక్కడే అసలు చిక్కొచ్చి పడింది. రేవంత్ రెడ్డిపై మొదటి నుంచి బీఆర్ఎస్ వేస్తున్న ఒకే ఒక్క నింద ఏంటంటే, ఆయన కాంగ్రెస్ కండువా కప్పినా ఆయన మైండ్ సెట్ అంతా పచ్చ కండువా పైనే, ఆయన చంద్రబాబు శిష్యుడే అని. ఇప్పుడు రేవంత్ మాట్లాడిన మాటలు బీఆర్ఎస్ పార్టీకి చేతికి చిక్కిన పదునైన ఆయుధంలా మారాయి. సోషల్ మీడియాలో బీఆర్ఎస్ శ్రేణులు ఆల్రెడీ ట్రోలింగ్ మొదలు పెట్టేశాయి. చూసారా, తెలంగాణ సీఎం సీట్లో కూర్చొని ఇంకా ఏపీ సీఎం చంద్రబాబును ప్రశంసిస్తున్నారు అంటూ పొలిటికల్ అటాక్ స్టార్ట్ చేశారు. ఇక అసలు సమస్య ఏంటంటే, కృష్ణా జలాల వివాదం, పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం లాంటి విషయాల్లో ఏపీ, తెలంగాణ మధ్య పెద్ద వాదనే నడుస్తోంది. ఇలాంటి టైంలో
రేవంత్ రెడ్డి ఓపెన్ గా బాబుని పొగిడితే, తెలంగాణ హక్కులను రేవంత్ రెడ్డి ఆంధ్ర ముఖ్యమంత్రికి తాకట్టు పెడుతున్నారు అంటూ సెంటిమెంట్ ను లేపడానికి బీఆర్ఎస్ ట్రై చేస్తోంది. తెలంగాణ ప్రజలు సెంటిమెంట్ కు చాలా త్వరగా కనెక్ట్ అవుతారు. రేవంత్ చేసిన ఈ ప్రయోగం కాస్త అటు తిరిగి ఇటు తిరిగి తెలంగాణ ఆత్మగౌరవ నినాదానికి దారితీస్తే వచ్చే మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుంది. ఏదేమైనా తెలంగాణ పాలిటిక్స్ అంటేనే ఒక ఊహించని మలుపుల సమ్మేళనం. కాంగ్రెస్ పార్టీని గెలిపించిన రేవంత్ రెడ్డి ఇప్పుడు అదే కాంగ్రెస్ శ్రేణులకు టీడీపీ సెంటిమెంట్ ను నూరిపోయడం అనేది ఒక పెద్ద పొలిటికల్ ఎక్స్పెరిమెంట్. మరి ఈ మిడ్ నైట్ మ్యారేజ్ లాంటి విచిత్ర పొలిటికల్ కాంబినేషన్ కాంగ్రెస్ కు ఓట్ల వర్షం కురిపిస్తుందా, లేక బీఆర్ఎస్ అనుకుంటున్నట్టు రివర్స్ కొట్టి కాంగ్రెస్ ను సెల్ఫ్ గోల్ చేసుకునేలా చేస్తుందా అనేది కాలమే సమాధానం చెప్పాలి. రేవంత్ రెడ్డిలోని ఈ టీడీపీ ప్రేమపై, అలాగే కాంగ్రెస్ కార్యకర్తలు పడుతున్న ఈ గుండె కోతపై మీ అభిప్రాయం ఏంటో ఈ వీడియో కింద కామెంట్ సెక్షన్లో మాకు తెలియజేయండి. ఇక ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ పొలిటికల్ ముచ్చట్ల కోసం ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.